హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. వాళ్ళు ఫ్యామిలీ పరంగా చాలా ఈడి వల్ల చాలా కష్టపడి ఉంటారు. మగవాళ్ళది ఏముందండి, ఒక జాబ్ చేస్తే హ్యాంగర్ ఉన్న షర్ట్ వేసుకొని బండి వేసుకొని వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత వచ్చి అదే షర్ట్ హ్యాంగర్ తగిలించి స్నానం చేసి టీ తీసుకురా, టిఫిన్ పెట్టు, భోజనం పెట్టు అంటారు. కానీ మన పరిస్థితితో ఎంత దయనీయం, ఎంత బాధాకరం. అవునా? అంత బాధాకరం. ఇన్ని ఒకెత్తైతే నాకు మనం ఎంపీపీ గారు చెప్పినట్లు ఎప్పుడు ఎదురైతే ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్, చాలా పెద్ద డిపార్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఉన్న డిపార్ట్మెంట్. అవునా? చాలా మంచి డిపార్ట్మెంట్. అందరి కళ్ళు మన మీదే, అందరి భవిష్యత్తు కూడా మన మీదే. అవునా? అలాంటి ఉత్తమమైన డిపార్ట్మెంట్ లో పనిచేసి మొత్తం సర్వీసు 35 ఇయర్స్ సర్వీస్ చేసి అంతే ఆరోగ్యంగా అదే చిరునవ్వుతో అలాగే మన డిపార్ట్మెంట్ యొక్క ఇది మంచి పని చేస్తుంది ఏంటంటే అది కుటుంబం అదృష్టం అనుకుంటాను. అదే చిరునవ్వు చెక్కు చెదరకుండా మేము డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అప్పచెప్పేస్తున్నామంటే, ఎందుకంటే నాకు ఇంకా 50 ఇయర్స్ సర్వీస్ ఉంది కానీ చేసే ఓపిక లేదు. ఏ క్షణంగా బీఆర్ఎస్ తీసేసుకుందాం అనిపిస్తూ ఉంది. అంత సర్వీస్ చేయగలను అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి తరుణంలో చక్కటి ఆరోగ్యంతో మంచి కుటుంబంతో తను నెక్స్ట్ సెల్ఫ్ జీవితాన్ని గడపబోతున్నారు. మా భారతి గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంతోషంగా మీ మదర్ని అలాగే మీ వైఫ్ నండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీకు జాగ్రత్తగా అప్పచెప్పేశాం.